మీరు ఈ పనులు చేస్తే యేసు దుఃఖపడతాడని మీకు తెలుసా? 1. కొంతమంది ఎల్లప్పుడూ తమ లోపాల గురించి ఫిర్యాదు చేస్తారు, యేసు వారికి చేసిన ఆశీర్వాదాలను చూడరు. మీరు ఇలా చేసినప్పుడు యేసు ఖచ్చితంగా దుఃఖిస్తాడు. మనం మన ప్రార్థనలను ముగించిన ప్రతిసారీ ఆ ప్రయోజనాల గురించి ఆలోచించడానికి నా ఆత్మ ప్రభువును స్తుతిస్తుంది అనే వచనంతో ముగించాము. కీర్తన 103:1. 2. మీరు యేసుకు ప్రాధాన్యత ఇచ్చే బదులు మీ స్నేహితులకు, మీ పనికి మరియు మీ ఆస్తులకు ప్రాధాన్యత ఇస్తే యేసు ఖచ్చితంగా దుఃఖిస్తాడు. మత్తయి 6:33. 3. ఆయన మిమ్మల్ని క్షమించిన తర్వాత మీరు మళ్ళీ అదే పాపం చేస్తే యేసు ఖచ్చితంగా దుఃఖిస్తాడు. మనలో చాలామంది ఆయన శిలువ బాధ గురించి సినిమాలు చూస్తూ ఏడ్చాము. కానీ మీరు మళ్ళీ పాపం చేసినప్పుడు యేసు మిమ్మల్ని చాలాసార్లు క్షమించిన తర్వాత కూడా మనమే ఆయనను శిలువపై కొట్టినట్లుగా ఉంటుంది. మీరు నమ్మగలరా? యేసును దుఃఖపరచని జీవితాన్ని జీవిద్దాం. ఎల్లప్పుడూ ఆయనను సంతోషపెట్టే పిల్లలుగా అవుదాం. హెబ్రీలు 6:4-6.